తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి వారి కుటుంబాల భద్రతకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవిత తెలిపారు. రొద్ద మండలం కొగిరా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బోయ ఆంజనేయులు సుమారు 5 నెలల క్రితం ప్రమాదవశాత్తు జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ సభ్యత్వం ద్వారా లభించే ప్రమాద బీమా ప్రయోజనం కింద ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా మొత్తం మంజూరైంది. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ కొగిరా గ్రామంలో ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున మంజూరైన 5 లక్షల ప్రమాద బీమాకు సంబంధించిన పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త ప్రమాదవశాత్తు మృతి చెందితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందించేలా శ్రీ నారా లోకేష్ గారి కృషితో ఈ సౌకర్యం అమల్లోకి వచ్చిందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తని వారి కుటుంబాలను కష్టకాలంలో ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కార్యకర్తను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ప్రతి సందర్భంలో కుటుంబ సభ్యుడిగా భావించి ఆదుకుంటాం. కార్యకర్తల కుటుంబాలకి భరోసా కల్పించడమే మా బాధ్యత అని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆంజనేయులు కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీనిచ్చారు. పార్టీ సభ్యత్వం ద్వారా లభిస్తున్న ఈ ప్రమాద బీమా ప్రయోజనాన్ని ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవితమ్మ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.